ప్రత్యేకమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. స్నేహితుడు ఇమానుయల్ గారు వారి యొక్క పరిచయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి చాలా కాలం నుంచి మేము ఎంతో కలుసుకుంటాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తాం. ఈ విధంగా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో వారి యొక్క పరిచర్య ద్వారా, హెవెన్లీ ఫాదర్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా మీకు దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోనే అత్యంత శ్రేష్టమైన లేఖన భాగాన్ని మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యొక్క సంతోషానికి, ఈ యొక్క సమాధానానికి ప్రాముఖ్యమైన లేఖన భాగాన్ని చదవబోతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుతానండి. కొత్త నిబంధనలో లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఆ దినంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియా సిరియా దేశంలోకి అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టుకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతినైన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదనం నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పొరుండబెట్టను. అలానే 11 వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. బైబిల్ గ్రంథాన్ని 3 భాగాలు చేసుకుంటే ఎప్పుడైనా మనకి బాగా అర్థమైంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియపోవచ్చు, కానీ ఒక మాట, ఒక 2 నిమిషాలు. పాత నిబంధన అంటారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు జరిగిన చరిత్ర. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు జరిగిన చరిత్రను సువార్తలు అంటారు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు 3వ భాగం. బైబిల్ 3 భాగాలు చెప్తుందండి. యేసు ప్రభు వస్తాడు అనేది పాత నిబంధన సారాంశం. సువార్తలు యేసు ప్రభు వచ్చాడు. 3వ భాగం యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. 3 ముక్కల్లో బైబిల్ చెప్పండి అంటే అలానే చెప్పాలి. యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వారు మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు వచ్చాడని మనకు 4 తెలియజేశారండి. ఆయన యొక్క జీవితాన్ని గురించి మనకు 4 కూలంకుషంగా పరిశీలించి వారు ఆ యొక్క గొప్ప అంశాలు మనకు తెలియజేశారు. 4 కదా. ఎందుకు 4 అంటే చాలా కారణాలు దేవుని వాక్యంలో ఉన్నాయి, కానీ ఒక 2-3 ఉదాహరణలు మనం చూద్దామండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో, 4 దిక్కుల నుండి ఆయన వద్దకు వచ్చారు. 4 దిక్కుల నుండి ఆయన వద్దకు వచ్చారంట. ఆయన లోకంలో జీవించి ఆయన సువార్త సేవ చేసి అద్భుతాలు చేస్తున్నప్పుడు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? 4 డైరెక్షన్స్, 4 దిక్కుల నుంచి వచ్చారు. ఏదైనా తోటలో ఒకటే నది ఉంది, అది 4 శాఖలైంది. ఒకే నది కానీ ఎన్ని భాగాలైందండి? 4 భాగాలు. యేసుప్రభు వారు ఇంట్లో ఉన్నాడు, అందరూ జనాలు ఉన్నారు. 4 మనుషులు పక్షవాయువు కలిగిన వాడిని మోసుకొచ్చారు. ఆ 4 బాగు చేయలేరు, కానీ ఆ 4 తెలుసు ఎవరి గురించి? బాగు చేసేవాడు గురించి. ఎంతమంది మోసుకొచ్చారండి? 4 మోసుకొచ్చారు. యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన అంగీలు చించటం ఇష్టం లేక 4 పంచుకున్నారు. కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనకు చెప్పే అంశం కాదు. కానీ యేసుప్రభు జీవితాన్ని గురించి 4 మనకు చాలా కూలంకుషంగా తెలియజేశారు. అందులో ఒక వ్యక్తి ఇప్పుడు మనం చదువుకున్నాం, లూకా అనే గొప్ప